నీతి న్యాయములు ఆయన సింహాసనానికి ఆధారములు. నేను చెప్తున్నా, నీ దగ్గర 24 వంకర్లున్నా నిన్ను వదలడు ఆయన, వదలడు. నీ విషయంలో అంత సీరియస్గా ఉంటాడు, నువ్వే ఆయన విషయంలో సీరియస్గా ఉంటావు. నమ్మదగిన వాడు అని పాడటం కాదు, నమ్మాలి నిజంగా. వంకర టింకర త్రోవల్లోకి వెళ్ళి దేవుడికి ఎక్కువ రిస్క్ లేకుండా నేను వంకర మార్గాల్లో పొందుతాను, పాపం దేవుడు ఎక్కడ రిస్క్ చేస్తాడు నా కోసం అని జాలిపడి కొంతమంది వంకర దారులకు వెళ్తూ ఉంటారు, మనుషులకు దాసులు అవుతుంటారు. వద్దు బిడ్డ, దేవుడు నీకు ఆ బతుకు ఇవ్వాలనుకోవటం లేదు. ఆశీర్వాదకరమైన ఘనమైన గౌరవనీయమైన జీవితమే నీకు ఇవ్వాలనుకుంటున్నాడు ఆయన. ఎవరి దయా దాక్షిణ్యాలో ఎవరి ముష్టి కోసమో ఎదురు చూసేటట్టు నిన్ను ఉంచాలనుకోవటంలా ఆయన. ఆశీర్వాదకరంగా నువ్వు అనేకులకు ఇచ్చేటట్టు నిన్ను చేయాలనే కోరుకుంటున్నాడు ఆయన. ఎవరి భిక్ష కోసమో, ఎవరి దయ కోసమో, ఎవరి కనికరం కోసమో పడిగాపులు కాసి అరువులు దాచి ఆశపడే స్థితిలో ఉంచాలనుకోవటంలా నిన్ను దేవుడు. మనం దొడ్డిదారులు దొక్కాల్సిన అవసరం లేదు. నువ్వేం చేస్తావో నాకు తెలియదు, ఆఖరి నిమిషం వరకు నీ మీద నమ్మకంతోనే చూస్తాను నేను. ప్రతి విషయంలో ఇదే చెప్పాలి దేవునికి. ఎందుకంటే దేవా, నీ వాగ్దానాలన్నీ సీరియస్ అని నేను నమ్మా. నీ వాగ్దానాలు, నా విషయంలో నువ్వు చేసిన ప్రామిస్లు అన్నీ కూడా నెరవేరుతాయని నేను నమ్ముతున్నా. నీ వైపు నేను చూసిన ఈ చూపు, నీ కోసం నేను ఎదురు చూసి నిరీక్షించిన ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదని నేను నమ్ముతున్నా. ఎవరి దయ నేను కోరను, ఎవరి కనికరం నేను కోరను. నాకు దయ చూపినా, కనికరించినా, ఏం చేసినా నా దేవుడవు నువ్వేనయ్యా. నీకు స్తోత్రం. ఇది భక్తుని మాట, భక్తురాలి మాట. అరే, దేవుడిచ్చిన మాటలు నెరవేర్చడానికి సమర్థుడని మాటలు చెప్పడం కాదు, మనం నమ్మాలి, ఎదురు చూడాలి. మానవ ప్రయత్నంగా ఏదో తిప్పలు పడతాం, కాలేదు, వదిలేసే. దొడ్డిదారులు తొక్కొద్దు, అడ్డదారులు వెళ్ళొద్దు, అడ్డదిడ్డంగా ప్రయాణం చేయొద్దు, వక్ర మార్గాలు వెతకొద్దు. పిల్ల పెళ్లి విషయంలో నీ నిరీక్షణ సఫలమైద్ది. అంతగా ఆయన న్యాయం తప్పి అన్యాయం చేస్తే చెయ్యిని, అది కూడా చూద్దాం. పోతే పోయింది, మన జీవితం పోతే పోయింది. సమాజానికి ఒక సాక్ష్యం ఇద్దాం, దేవుడు అంత న్యాయవంతుడు గాడని. దేవుడు అంత న్యాయవంతుడు గాడు, దేవుడిని నమ్మినందుకు ఇదిగో నా జీవితం అన్యాయం అయిపోయిందని మన మౌన సాక్ష్యం ఇద్దాం సమాజానికి. ఇప్పించుకుంటాడు ఆయన, ఒక తన్నుదంతాడు. ఇద్దరిలో కూడా ఆ మాట అనుకోవద్దురా వెధవాయని. న్యాయం తప్పుతాడా? ఆయన మీద నమ్మకంతో ఆయన చిత్త ప్రకారం ఎదురు చూస్తే అన్యాయం జరిగిద్దా? అసంభవం. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పగట్టిగా చెప్పో. వ్యాధి విషయంలో అయినా, ఆర్థిక విషయంలో అయినా, అప్పు విషయంలో అయినా, అధికార విషయంలో అయినా, ఉద్యోగ విషయంలో అయినా, భౌతిక విషయాల్లో అయినా, ఆత్మీయ విషయాల్లో అయినా ఆయన మాట సీరియస్గా తీసుకోండి. టేక్ ఇట్ ఈజీగా తీసుకోవాకండి. నీకు సహాయం చేస్తానన్న విషయంలో దేవుని మాట నీకు సీరియస్గా ఉండాలి. దేవుడు చెప్పాడంటే అయిద్దంతే. నేను నీకు మాట ఇచ్చానంటే ఎంత నమ్మకం నీకు? శాలేమ అన్నాడంటే వస్తాడు. శాలేమన్న అన్నాడంటే అమ్మ నేను మీ ఇంటికి వస్తాను తల్లి అంటే మధ్యరాత్రి వరకు ఎదురు చూసేవాళ్ళు ఉన్నారు. ఎందుకో తెలుసా? మధ్యరాత్రి అయినా సరే అన్న మాట తప్పడు, వచ్చి కనీసం అడుగు పెట్టని వెళ్తాడు. అంత నమ్మకం కొంతమందికి నా మాట మీద. తొందరపడి మాట ఇవ్వడు, ఇస్తే తప్పే ప్రసక్తే లేదు. చేస్తానంటే చేస్తాడు, ఇస్తానంటే ఇస్తాడు, వస్తానంటే ఎంత టైం అయినా వచ్చి వెళతాడు. అంత నమ్మకం శాలేమన్న మాట తప్పడు అని. అరే, మట్టి పురుగు మీద ఇంత నమ్మకం పెట్టుకున్నావే, ఈ మట్టి పురుగును సృష్టించిన ఆ మహనీయుడు ఎంత నమ్మదగిన వాడు. ఒక మనుషుడే తన మాటను అంతగా కాపాడుకోవటానికి ఇష్టపడితే మరి నా దేవుడు ఎందుకు కాపాడుకోడు? ఏదన్నా ఆపాడు, ఆగాడు అంటే నీ మేలు కోరే ఆగాడు, నీ మంచి కోరే, నీ క్షేమం కోరే ఆపాడు.
అది నమ్మాలి నువ్వు. దానికి ప్రతిగా నీకు 4 గంటల మేలు 4 గంటల లాభం వచ్చేటట్టు చేసి చూపించి అప్పుడు నిన్ను సంతోషపెడతాడు. డౌట్ పడ్డావు కదా, తేడా పడింది అనుకున్నావు కదా, పిచ్చోడా నేను లేనా? నీకు 4 గంటల నలువైపుల ప్రయోజనం కోసమే అట్లా ఆపాను, ఇదిగో ఇప్పుడు అనుభవించు అంటే. Future option. We've got it. Precision tools, real-time insights. సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు, న్యాయము తీర్చువాడు, అన్యాయము చేయుట అసంభవము. పరిశుద్ధులకు మీరు చేసిన ఉపచారం మరచిపోవుటకు ఆయన అన్యాయస్తుడు కాడు.